ఆ నాయకులు ఒకే జిల్లాకు చెందిన నేతలు. గతంలో వేరువేరు పార్టీల్లో రాజకీయాలు చేసిన ఆ ఇరువురు నేతలు ఒకరు ఎమ్మెల్యేగా మరొకరు ఎంపీగా ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. ముందు నుండి ఆధిపత్య పోరు కోసం ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు తాజాగా ఎమ్మెల్యే టార్గెట్గా ఎంపీ రాసిన లేఖతో మరింత ముదిరి పాకాన పడ్డాయి. దీంతో అక్కడ కమలం రేకులు కొట్లాడుకుంటున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా కత్తులు దూసుకుంటున్నాయట. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీల మధ్య దాదాపు యుద్ధ వాతావరణమే ఉందట. ఎత్తులకు పై ఎత్తులు లేఖాస్త్రాలు కూడా ఆయుధాలుగా మారుతున్నాయట. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఎందుకు మొహమొహాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు? ఇంతకు ఆ ఇద్దరు నేతలు ఎవరు? వాళ్ళ మధ్య ఏం జరుగుతోంది? వాది స్టోరీ. కడప జిల్లా జమ్మలమడుగు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండడం జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకుండా గతంలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తోందని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అనేది లోకల్ టాక్. అంతలా కత్తులు దూసుకుంటున్న ఇద్దరూ బీజేపీలోనే ఉన్నారు. ఇద్దరూ కాషాయ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి గెలిచిన వారే. వాస్తవానికి ఇద్దరిది జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గమే. ఈ పరిధిలోనే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం, అలాగే ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామం ఎర్రగుంట్ల మండలంలోని పొట్లదుర్తి. అయితే మొన్నటి ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల్లో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు సీఎం రమేష్. ఈ క్రమంలో ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ ఎంపీ సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు పొలిటికల్ చర్చ, రచ్చకు కారణమవుతోంది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పెట్టరేగిపోతున్న పేకాట, నకిలీ మద్యం, మట్కాను నిలువరించాలంటూ జిల్లా అధికారులకు లేఖ రాశారట రమేష్ నాయుడు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన దేవగుడి నాగేశ్వర్ రెడ్డి అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్నారన్నది ఆయన ఆరోపణ. దేవగుడి నాగేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి దగ్గర బంధువు కావడంతో ఆ లేఖతో ఆది ఇరుకున పడ్డట్టు అంతా చెప్పుకుంటున్నారు. గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సీఎం రమేష్ ఆ సమయంలో స్థానికంగా తనదైన రాజకీయ ముద్ర వేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో ఆదాని సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ కూడా ఇద్దరి మధ్య ఉన్న అగ్గికి మరింత ఆజ్యం పోసింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థ ఇక్కడ సబ్ కాంట్రాక్టు పనులు చేస్తుంది. ఆ పనులు తమ వర్గీయులకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఏకంగా ఆ సంస్థ ఆఫీస్ మీదకే దండయాత్రకు వెళ్లడం తీవ్ర సంచలనమైంది. అప్పటి నుంచి ఇద్దరు నాయకుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్టు సమాచారం. అయితే ఇప్పుడిప్పుడే ఆ వివాదం కాస్త సద్దుమణుగుతోంది అనుకుంటున్న టైంలో ఎంపీ సీఎం రమేష్ అధికారులకు రాసిన లేఖ జిల్లాలో సంచలనమైంది. నకిలీ మద్యం, మట్కా, పేకాట లాంటి రకరకాల అరాచకాలు జమ్మలమడుగు నియోజకవర్గంలో పెట్టరేగిపోతున్నాయని, వాటిని వెంటనే కట్టడి చేయాలంటూ కడప కలెక్టర్, ఎస్పీలకు లేఖ రాశారు సీఎం రమేష్. అసాంఘిక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని, అలాంటి వాటిని అణచివేయాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారాయన. పట్టణంలోని జమ్మలమడుగు క్లబ్లో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు పేకాట జరుగుతోందని, వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నది ఎంపీ ప్రధానమైన డిమాండ్. కాపురాల్లో చిచ్చుపెట్టే ఇలాంటి వాటిని ఎంతమాత్రం సహించకూడదు అన్నది ఆయన వెర్షన్. అటు ఎంపీ లెటర్కు వెంటనే స్పందించిన పోలీసు అధికారులు జమ్మలమడుగు క్లబ్ను మూయించేశారు. దాంతో ఎమ్మెల్యే ఎంపీల మధ్య వార్ పీక్స్కి చేరిందని అంటున్నారు పరిశీలకులు. పేకాట క్లబ్ను మూయించడం వరకు ఓకే అయినా ఇలా ఒకే పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే మధ్య మొదలైన యుద్ధం ఎటుదారి తీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు జమ్మలమడుగు బీజేపీ కార్యకర్తలు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్యను కుదర్చకపోతే నియోజకవర్గంలో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు ఏపీ కాషాయ నేతలు. మరి రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అనేది చూడాలి మరి.